ఇప్పుడు మీ సిస్టర్స్ విషయంలో భువనేశ్వర్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా అదర్ సిస్టర్స్ కానివ్వండి, ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారా? లేకపోతే వాళ్ళ పిల్లలు కానివ్వండి, మేము ఇలా కొందాం అనుకుంటున్నాము, ఎక్కడ బాగుంటాయి, లేకపోతే ఇది వర్త్ ఇట్టా కాదా అని మిమ్మల్ని ఎన్ని సలహాలు ఏమైనా తీసుకుంటూ వర్త్ ఇట్టా కాదా అనేది ఉండదు కానమ్మా, ఎక్కడ తీసుకోమంటావు అనేది మటు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, అడుగుతూ ఉంటారు అనమాట. సో ఐ కీప్ టెలింగ్ దెమ్ పలానా చోటుకి వెళ్ళండి, పలానా చోటుకి వెళ్ళండి. ఎందుకంటే మాకు కూడా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. యాజ్ జెమాలజిస్ట్ మేము అక్కడ ఉన్నప్పుడు ఇతర జ్యువెలర్స్ దగ్గర నుండి కొనుగోలు చేసినటువంటి జ్యువెలరీ కూడా మా దగ్గరికి కొన్ని సందర్భాల్లో టెస్టింగ్కి తీసుకొస్తారు. ఇవాల్యుయేషన్ అని అడుగుతారు, కానీ మేము ఇవాల్యుయేషన్ చెయ్యం. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి రైట్ ఇవాల్యుయేట్ చేయటం అన్నది. సో వీ విల్ టెల్ దెమ్ ఈ స్టోన్ బాగుంది, ఈ స్టోన్ బాగోలేదు అని మాత్రమే, అంతవరకే మేము పరిమితం అవుతూ ఉంటాం అనమాట. సో వీ మార్కెట్ డైమండ్స్ అనుకోండి, మార్క్ చేసి చెప్తాం ఈ స్టోన్ మార్చాలి, ఇది కరెక్ట్ క్వాలిటీ కాదు అనేది మేము చెప్తా ఉంటాం వాళ్ళకి. అలాగే నార్మల్గా నాన్ పొలిటికల్ డే రోజు, అంటే ఈ రోజు ఏం లేవు నాకు అనుకున్న రోజు, మీ రొటీన్ ఎలా ఉంటుంది, మీ డే ఎలా ఉంటుంది? సాధారణంగా 5కి లేవటం అనేది సాధారణంగా జరుగుతుందమ్మా నాకు. అండ్ అఫ్ కోర్స్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెచింగ్ అని అది చేసుకుంటాను. అండ్ తర్వాత మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వార్తలు అవి తప్పదు కదమ్మా మరి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు. సో అవి చూసుకుంటాను. ఒకవేళ నేను తెలంగాణలో ఉన్నట్లయితే నాకు ఆన్లైన్ పేపర్స్ వస్తాయి ఆంధ్రాకి సంబంధించి, సో అవి చూసుకుంటాను. అట్లాగే ఢిల్లీకి వచ్చినా కూడా అవే చూసుకుంటాను. ఆ తర్వాత అఫ్ కోర్స్ నేను హైదరాబాద్లో ఉంటే మనవలు ఉన్నారు. we try to spend a lot of time with them because నాకు దొరికే సమయం కూడా చాలా తక్కువ వాళ్ళిద్దరితోటి. సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అండ్ లేదంటే కనుక ఏదన్నా చదవటం కావచ్చు, లేకపోతే యూజువలీ మొన్నటి వరకు కూడా బుక్స్ చదువుతారు ఎక్కువ. ఒకప్పుడు ఇట్ యూస్ టు బి ఫిక్షన్ అనమాట, బట్ నౌ ఫిక్షన్ కాదు, బట్ ఐ రీడ్ మోర్ ఆఫ్ ఆర్టికల్స్. ఇప్పుడు ఏదన్నా మనకి దేశానికి సంబంధించి కానీ ఏదన్నా కానీ ఉందంటే కనుక ఆర్టికల్స్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తారంటే ఆయన బుక్స్ రాశారు, అంటే గొప్ప మహనీయుల గురించి, మన దేశం కాదు ప్రపంచ గతిని మార్చినటువంటి వారు, దిశని మార్చినటువంటి మహానాయకులు, అటువంటి వారి గురించి పుస్తకాలు కూడా రాశారు. వారు ఏంటంటే రోజు పొద్దున్నే ఒక మహనీయుడి గురించి కావచ్చు, లేకపోతే ఒక అంశాన్ని తీసుకుని ఆయన క్లుప్తంగా నాకు వివరణ పెడుతూ ఉంటారనమాట. సో పొద్దున అది కూడా ఒకసారి చదువుకోవటం అనేది. సలహాలు ఇస్తుంటారా, వర్డింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది అని? ఎప్పుడన్నా నాకు అనిపిస్తే నేను డెఫినెట్ గా చెప్తూ ఉంటాను అనమాట ఆయనకి. సో ఆ రకంగా ఎప్పుడు సంకోచించలేదు. ఆయన కూడా ఈజ్ వెరీ ఓపెన్ టు ఇట్ అనమాట. సో ఆ రకంగా ఉంటుంది. బట్ పొద్దున్నే ఆయన పంపించే ఆ చిన్న చిన్న ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో నాకు బాగా పనికొస్తాయి, ఎందుకంటే నాకు కూడా అవగాహన పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా జరుగుతుంది.